Hello. Hi friends. SBI PO Prelims Model Test number 84. Yes. Question number 1 to 10 RC. ఈ RCలో మనకి 5 క్వశ్చన్స్ సినానిమ్స్ యాంటోనిమ్స్ ఉన్నాయి. ఒకవేళ టైం సరిపోకపోతే డైరెక్ట్ సినానిమ్స్ యాంటోనిమ్స్ చేయవచ్చు. 11 to 15 error locations, 16 to 20 para jumbled, 21 to 25 fragile replacement, 26 to 30 closed test. As friends, as usual, error location first priority. We can do para jumbled. We can do fragile replacement. Fourth one closed test. Again, fifth one వచ్చి 1 to 10 RC. ముందుగా 11 to 15 తో స్టార్ట్ చేద్దాం. ఎర్రర్ లొకేషన్స్. మిత్రమా, నేను ఎర్రర్ లొకేషన్ ఆన్సర్ ముందుగా చెప్పను. మీ దగ్గర పేపర్ లేదు, మీరు ఆల్రెడీ పేపర్ చేసున్నారు. మరొక్కసారి పేపర్ మళ్ళీ చేయండి. ఐఎమ్ గివింగ్ యూ ఎ లిటిల్ టైం. ఈ టైంలో మీరు ఆన్సర్ని డిరైవ్ చేయడానికి ప్రయత్నించండి. దెన్ ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. ఎర్రర్ లొకేషన్ కానీ, ఫ్రాజల్ రీప్లేస్మెంట్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ మీ ప్రయత్నం మీరు చేయండి. తర్వాత నేను చెప్తా. ఎస్ ఎస్ మిత్రమా, మీకోసమే ఇది. ప్రయత్నించండి. చదువుతున్నారా? దే హ్యాడ్ టు ఫేస్ మచ్ ట్రబుల్స్ డ్యూరింగ్ దేర్ జర్నీ టు వెస్ట్ బెంగాల్. ఎస్, యు ఆర్ రైట్, కరెక్ట్. సుప్రభాతంలో మనం అనుకుంటాం మచ్ అనేది అన్కౌంటబుల్ కి, మెనీ అనేటువంటిది కౌంటబుల్ కి వాడాలి. మెనీ సాంగ్స్ అంటాము తప్ప మచ్ సాంగ్స్ అని అనం. కావున మచ్ నాలెడ్జ్ అంటాం తప్ప మెనీ నాలెడ్జ్ అని అనలేం. మచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్కౌంటబుల్స్, మెనీ ఈజ్ యూజ్డ్ ఫర్ కౌంటబుల్స్. ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్ మిత్రమా. మచ్ ట్రబుల్స్ కాదది, మెనీ ట్రబుల్స్. యు ఆర్ రైట్, యు గాట్ ద మార్క్. నౌ దట్ ఈస్ ఇన్ ద సెకండ్ పార్ట్, సో దట్ సెకండ్ పార్ట్ హ్యాస్ ఎన్ ఎర్రర్. That is the option number 2. Yes. Question number 12 మిత్రమా, try yourself. ప్రయత్నించండమ్మా. Yes, చూద్దాం. Most of the 5 years plans of India have been successful అన్నాడు. అమ్మా, ఇది 5 years plans కాదమ్మా, 5 year plans. మీకు తెలిసింది 4 years degree కాదు, 4 year degree. So that most of the 5 year plans of India have been successful. Again, second part లో error కనపడింది. Yes, my dear friends, question number 13 here for you. Yes, yes, now I am coming. One of my student అని అంటున్నాడు, తెలుసు మీకు, సుప్రభాతంలో నేర్చుకున్నారు. వన్ ఆఫ్ ద బాయ్ కాదు, వన్ ఆఫ్ ద బాయ్స్. వన్ ఆఫ్ ద బాయ్ కాదు, వన్ ఆఫ్ ద బాయ్స్. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ కాదు, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇన్ ద సేమ్ వే, వన్ ఆఫ్ మై స్టూడెంట్ కాదది, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. సో దట్ అగైన్ సెకండ్ పార్ట్. ఎస్, రూల్ మాట్లాడుకుందాం. అవాయిడ్ అన్నెసెసరీ యూజ్ ఆఫ్ మోర్ అండ్ మోస్ట్. అనవసరంగా మోర్లను మోస్ట్లను వాడద్దు అనుకున్నాం. రూల్లో భాగంగా చెప్పుకుంటాం. టాల్ టాలర్ టాలెస్ట్, లాంగ్ లాంగర్ లాంగెస్ట్, బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్ వంటి ఉన్నప్పుడు బ్యూటిఫుల్ అనే పదానికి బ్యూటిఫుల్లర్ బ్యూటిఫుల్లెస్ట్ అనలేము. కావున మోర్ లేదా మోస్ట్ తెచ్చుకుంటాం కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ లో.
సో దట్ ఎక్కడైతే ఈఆర్ యాడ్ అవ్వదో అక్కడ మోర్ అప్లై చేస్తాం, ఎక్కడైతే ఈఎస్టీ యాడ్ అవ్వదో అక్కడ మోస్ట్ అప్లై చేస్తాం. ఇది మనం నేర్చుకున్నది. కానీ ఇక్కడ క్లవర్ అనే పదానికి క్లవరర్ అనే పదం ఉండగా మోర్ అనేది అప్లై చేయడం తప్పు. కావున రిమూవ్ మోర్, మోర్ ని రిమూవ్ చేయండి. చదువుకోండి. షీ ఈజ్ క్లవరర్ దాన్ ఎనీ అదర్ గర్ల్ ఆఫ్ హెర్ ఏజ్. మోర్ క్లవరర్. అగైన్ సెకండ్ పార్ట్ లో ఎర్రర్. Yes, Mitrama, question number 15. Here it is for you. Yes, friends. Comparison లో భాగంగా మనం మాట్లాడుకున్నాం. The higher you go, the colder it gets. ఎంత ఎత్తుకు వెళ్తే అంత చల్లగా ఉంటుంది. The higher, the colder. ఇది కంపారిజన్ లో ఈక్వాలిటీ. అక్కడ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసినాము, ఇక్కడ కూడా డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసినాం. అలాగే the more you speak, the less I understand. The more, the less. ఇక్కడ కూడా ఈక్వల్ గానే ఉన్నాం. సో దట్ అదే రూల్ అప్లై చేసినప్పుడు హార్డర్ యూ వర్క్ ద బెటర్ డివిజన్ యూ గెట్ అన్నప్పుడు బెటర్ కు ముందు ది అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఉంది. అదే విధంగా ఇన్ కంపారిజన్ హార్డర్ ముందు కూడా ది ఉండాలి. ఒకసారి అప్లై చేసి చదువుకుందాం. ద హార్డర్ యూ వర్క్, ఎంత హార్డ్గా అయితే నువ్వు పనిచేస్తావో, ద బెటర్ డివిజన్ యూ గెట్, అంత మంచి డివిజన్ నీకు వస్తుంది అంటున్నాడు. కాబట్టి హార్డర్ కు ముందు ఖచ్చితంగా ది అనే డెఫినెట్ ఆర్టికల్ ఉండాలి. కావున ఎర్రర్ ఎక్కడుందా అంటే ఫస్ట్ వన్ లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 16. ఇది మీకు అందరికీ తెలుసున్నటువంటిదే, ఇంతకు ముందు ఒకసారి చేసి కూడా ఉన్నారు కాబట్టి ట్రై చేయండి. ముందు ఏది ఉంటే బాగుంటుందయ్యా? టు హిజ్ సర్ప్రైజ్ తో స్టార్ట్ చేయలేను, ఐ హియర్ బై తో స్టార్ట్ చేయలేను, వాట్ అండ్ ఆఫుల్ విష్ కాదు, అండ్ టు దిస్ డే కాదు, యూ విల్ గెట్ టు యూజ్ ఇట్ కాదు, దట్ ఈస్ వన్ డే తో స్టార్ట్ చేద్దాం. వన్ డే జిఎస్, ద కింగ్ ఆఫ్ మౌంట్ ఒలింపస్ వాజ్ గివింగ్ అవుట్ గిఫ్ట్స్ టు బీస్ట్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్. Yes. To his surprise, a little honeybee came before his throne and said, of all the gifts you could give me, only one will do. I would like the power to inflict great pain whenever I choose to. That is A. అటువంటి విష్ అడిగినప్పుడు what an awful wish, said great genius, but I will గ్రాంట్, కానీ నీకు నేను ఇస్తున్నాను అన్నాడు. I hereby give you a sharp string. B. మీ గురించి ఆలోచిస్తున్నాను నాన్న. But I am sure you will use this weapon carefully only in times of anger and strife. You will get to use it only once. For using it will cost your life. And to this day the little honeybee dies after it stings. That is D. EAC BFD. That's all. 21. ట్రై చేయండి మిత్రమా. ఆర్డర్డ్ ఇమ్మీడియట్లీ అనే దానిని ఏ విధంగా మనము రీప్లేస్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. మీరు ఫ్రాజల్ రీప్లేస్మెంట్ లో ఉన్న కింద 4 చదువుకోండి, స్టేట్మెంట్ కూడా చదవండి మిత్రమా. యూ కెన్ గివ్ ద ఆన్సర్. ఎస్, ఓకే. ద పోలీస్ కమిషనర్ బర్స్ట్ ఇన్ టు రేజ్ అండ్ ఆర్డర్డ్ ఇమీడియట్లీ సస్పెన్షన్ కాదయ్యా. యు నో అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనే రూల్ నీకు ఐడియా ఉంది. MENT, NESS, TION, CION, SION మొదలైన వాటితో ఎండ్ అయిన దానిని నౌన్ అంటారని తెలుసు. నౌన్ కు ముందు ఏమి రావాలయ్యా? అడ్జెక్టివ్ రావాలని తెలుసు. కానీ ఇమీడియట్లీ అనేది LY తో ఎండ్ అవుతోంది కాబట్టి అది అడ్వర్బ్ అయింది. కాబట్టి ఇమీడియట్లీ అనే పదం తప్పు. LY తీసివేద్దాం, ఇమీడియట్ మాత్రమే మిగులుతుంది. సో ఇప్పుడు ఎక్కడుందో ఆన్సర్ చెక్ చేయండి.
ఆర్డర్డ్ ఎస్ ఇమీడియట్ ఎక్కడుందయ్యా? దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ద పోలీస్ కమిషనర్ బర్స్ట్ ఇన్ టు రేస్ అండ్ ఆర్డర్డ్ immediate suspension of the inspector. Ordered immediate, that is the third option. 22 చదువుకోండమ్మా, చదువుకోండి. ఒక ఆన్సర్ అనుకోండి మీరు మిత్రమా, ఇదే ఒక ఆన్సర్తో రండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఎస్, హీ వుడ్ బి లైక్ టు అంటామా? కాదు కదా, కాబట్టి ఏమనాలయ్యా? ఎస్, హీ వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ ఐస్ క్రీమ్. హీ వుడ్ బి లైక్ టు కాదు, హీ వుడ్ లైక్ టు. ఎస్, యు ఆర్ రైట్ మిత్రమా, వెరీ గుడ్, వెల్ డన్, అద్భుతమయ్యా. 23rd కూడా ట్రై చేయి. 23rd కూడా ట్రై చేయి మిత్రమా. ఎస్ ఎస్, యు ఆర్ గోయింగ్ ఆన్ వెల్. ఒక్క నిమిషం గమనించవయ్యా. అండ్కు ముందు అండ్కు తర్వాత అనే మన రూల్ ప్రకారం అండ్కు ముందు ఏముందో చెక్ చేయవయ్యా. నాట్ నోయింగ్ అని ఉంది కాబట్టి అండ్ తర్వాత కూడా ఏముండాలయ్యా? హ్యావింగ్ అనే పదమే ఉండాలి. కాబట్టి నాట్ నోయింగ్ ద లాంగ్వేజ్ అండ్ హ్యావింగ్ నో ఫ్రెండ్స్ ఇన్ ద కంట్రీ. నాట్ నోయింగ్ అని ఏ విధంగా అయితే నోయింగ్ వచ్చిందో అలాగే హ్యాడ్ యూజ్ చేయకూడదు. అండ్ తర్వాత నో అనే వెర్బ్కి ఐఎన్జీ వచ్చినట్టుగానే హ్యావ్ అనే వెర్బ్కి ఐఎన్జీ రావాలి. కాబట్టి అండ్ హ్యావింగ్ నో ఫ్రెండ్స్ ఇన్ ద కంట్రీ, దట్ ఈస్ రైట్, 4th ఆప్షన్. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 24. అంటిల్ అనే పదాన్ని తీసి ఏ పదము అప్లై చేస్తే కరెక్ట్ అవుతుందో చెక్ చేసుకోండి. ఎస్, ఐల్ ఎక్స్ప్లెయిన్. షీ విల్ నాట్ అటెండ్ ద మీటింగ్. ఆమె మీటింగ్కు అటెండ్ అవ్వదు. ఆమెను అడగకుండా, ఆమెను పిలవకుండా ఆమె రాదు. కాబట్టి అంటిల్ షీ ఈజ్ ఆస్క్డ్ టు కాదు, అన్లెస్ షీ ఈజ్ ఆస్క్డ్ టు. ఆమెను అడగకపోతే ఆమె రాదు. షీ విల్ నాట్ అటెండ్ ద మీటింగ్ అన్లెస్ షీ ఈజ్ ఆస్క్డ్ టు. దట్ ఈజ్ 4th ఆప్షన్. తమ్ముడు, బెస్ట్ బుక్స్ బెటర్ బుక్స్ అనేవి ఉండవయ్యా, కేవలం గుడ్ బుక్స్ మాత్రమే ఉంటాయి. ఎక్కడుందో చూడండి. బికాజ్ ఆఫ్ హిజ్ స్మార్ట్ వర్క్ హీ ఈజ్ ఇన్ ద గుడ్ బుక్స్ అనాలి తప్ప ఇన్ ద బెటర్ బుక్స్ బెస్ట్ బుక్స్ అనకూడదు. ఇన్ ద గుడ్ బుక్సే తప్ప ఇన్ టు ద గుడ్ బుక్స్ కాదు. ఇన్ ద గుడ్ బుక్స్ అంటే మంచి ఫేవర్ ఉందని అర్థము, మంచి నేమ్ ఉందని అర్థము. బ్యాడ్ బుక్స్ అంటే చెడ్డ పేరు ఉందని అర్థము. ఇక్కడ గుడ్ ఫేవర్ బ్యాడ్ ఫేవర్ గా తీసుకుంటాం. బికాజ్ ఆఫ్ హిస్ స్మార్ట్ వర్క్ హీ ఈస్ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయర్, దట్ ఈస్ ద 3rd ఆప్షన్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 26. నేను డైరెక్ట్ గా 26 కి వెళ్తున్నాను నాన్న. ఇన్ఫ్లేషన్ హ్యాజ్ ఆల్వేస్ రిమైండ్ ఎ కే పారామీటర్. దేనికోసం? కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ ఏమిటో తెలియాలంటే అది ఒక కీ పారామీటర్ లా ఉంది. టు డాష్ అన్నాడు, ఆ డాష్ లో ఏముందో చూద్దాం. ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ ని కాలిక్యులేట్ చేస్తారా, తెలుసుకుంటారా, జడ్జ్ చేస్తారా అంటే లేదు, గ్రోత్ ని మెజర్ చేస్తారు. కాబట్టి టు మెజర్ ఎకనామిక్ గ్రోత్. నౌ ఐఎమ్ కమింగ్ టు 27. The wholesale price index during the month of January was dragged down to 0.39% as dash. Okay, as వచ్చింది కాబట్టి ఈజీ నాన్న. యాజ్ కంపేర్డ్ వాడితే టు వాడాలి, లేదక్కడ యాజ్ మెజర్డ్ వాడలేం. కాబట్టి క్లియర్ గా అర్థమవుతోంది. యాజ్ ఎగెనెస్ట్ ఏ డిప్ ఆఫ్ 1% ఇన్ డిసెంబర్కి జాన్వరికి మధ్య కంపారిజన్ వాడుతున్నాడు కాబట్టి జాన్యువరిలో డ్రాగ్డ్ డౌన్ టు -0.39% యాజ్ ఎగెనెస్ట్ ఏ డిప్ ఇన్ డిసెంబర్ అన్నాడు. కావున అక్కడ యాజ్ కంపేర్డ్ వాడితే డి వాడాలి, కంపేర్డ్ టు వాడాలి. అది మెజర్డ్ కాదు, యాజ్ ఫర్ కాదు, కాలిక్యులేటెడ్ కాదు, యాజ్ ఎగెనెస్ట్. రెండిటికి మధ్య కంపారిజన్ చూపిస్తున్నాడు. కావున ఎస్,
However, analysts and economists believe that this is not good sign for the Indian economy in totality. In the month of January, fuel and power inflation dash to minus 10.69% from minus 7.8 నుండి minus 10.69కి యామై ఉండాలి, పడిపోయి ఉండాలి. ఎస్, ఇక్కడ సర్జుడు వాడాలా? బికాస్ దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ కాబట్టి ఏం వాడుకోవాలి? చాలా జాగ్రత్తగా వాడాలన్నా దట్ ఈజ్ సర్జింగ్. సో ఇన్ఫ్లేషన్ బాగా పడిపోయిందంటే ఒక చిన్న విషయం, డిక్లైన్ అన్నా స్లైన్ అన్నా డిక్రీజ్ అన్నా స్లంప్డ్ అన్నా పడిపోవడమే ఒక్కటే సర్జరీ. ఇన్ఫ్లేషన్ 7.8 నుండి 10.9కి 10.69కి మైనస్లో పోతోంది అంటే ఎస్ తగ్గిపోతోంది అని అర్థం. కావున దట్ ఈజ్ సర్జుడే వాడాలి నాన్న. నౌ 29, the inflation of primary article surged to 3.27% as compared 2.1%, which was a dash in December, which was noted in December కాదు, stated కాదు, marked కాదు, that is registered in December. Now I am coming to 30th one. Manufacturers ఏం కోల్పోతున్నారయ్యా? ఆర్ లూజింగ్. ఇన్వెస్టింగ్ పవర్ కాదు, హోల్డింగ్ పవర్ కాదు, పర్చేజ్ పవర్ కాదు, మనీ పవర్ కాదు. మ్యానుఫ్యాక్చరర్ చేతుల్లో ఉండే పవర్ ప్రైసింగ్ పవర్. వాళ్ళు ప్రైసింగ్ పవర్ ని కోల్పోతున్నారు. 26, వన్ మోర్ టైం. ఇన్ఫ్లేషన్ దేనికి వాడతారయ్యా? టు మెజర్ ద కంట్రీస్ అన్నాం. అలాగే జాన్యువరికి డిసెంబర్కి మధ్యలో కంపారిజన్ చెప్తూ యాజ్ వాడాడు కాబట్టి యాజ్ అగెన్స్ట్ ఏ డిప్ అన్నాం. ఎస్, minus 7.8% నుండి minus 10.69%కి ఇన్ఫ్లేషన్ కాబట్టి పడిపోయిందనలేము, సర్జరీ వాడాలి. ఎస్, అదే విధంగా విచ్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ డిసెంబర్ అన్నాం. మ్యానుఫ్యాక్చరర్స్ కోల్పోతున్న పవర్ ఏమన్నామయ్యా అంటే వాళ్ళ చేతుల్లో ఉండే పవర్ ప్రైసింగ్ పవర్. రిమైనింగ్ పారాగ్రాఫ్ చదవడం అనవసరమయ్యా, ఇది లైక్ ఫిల్లర్స్ లాగా. ఎంత పెద్దది ఇచ్చినప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క బ్లాంక్ ఇస్తున్నప్పుడు లైక్ ఫిల్లర్ లా ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. దేర్ ఇస్ నో నీడ్ టు రీడ్ ద హోల్ పారాగ్రాఫ్. బై దిస్ ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెంబర్ 1. As a concept, outsourcing is no doubt gaining ground, but there are many who still keep away from it. చాలా మంది దాని నుంచి దూరంగా ఉంటున్నారు. ఫస్ట్, దేర్ ఈజ్ ఎ పెర్సెప్షన్ దట్ అవుట్సోర్సింగ్ కుడ్ అడ్వర్స్లీ ఇంపాక్ట్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సర్వీస్ క్వాలిటీ పడిపోతుంది, తగ్గిపోతుంది, అడ్వర్స్ గా ఇంపాక్ట్ ఉంటుందని చాలా మంది అవుట్సోర్సింగ్ దూరంగా ఉన్నారు. వీ బిలీవ్ దట్ డైరెక్ట్లీ కంట్రోలింగ్ అవర్ స్టోర్స్ ఈజ్ ద ఓన్లీ వే టు మెయింటైన్ క్వాలిటీ. క్వాలిటీ ఉండాలి అంటే అవుట్సోర్సింగ్ ఇవ్వకూడదు, ఎవరి స్టోర్ వాడే మెయింటైన్ చేసుకోవాలి. ఇఫ్ యూ అవుట్సోర్స్, క్వాలిటీ వుడ్ సఫర్ అండ్ దట్ వుడ్ హ్యావ్ ఏ నెగటివ్ రబ్ ఆఫ్, నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ బిజినెస్ యాజ్ ఎ హోల్. ఇచ్చినట్లయితే క్వాలిటీ మెయింటైన్ చేయకపోయినట్లయితే దానివల్ల నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. యూ కెన్ డూ అవుట్సోర్సింగ్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు షట్ యువర్ ఐస్. నెగ్లెక్ట్ చేద్దాం, పట్టించుకోకుండా ఉందాం అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు అవుట్సోర్సింగ్ ఇవ్వగలవు, సేస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ. Despite being the dominant partner in the relationship, the outsourcer does not always have all the advantages. Dominant partner అయినప్పటికీ వాడిలో అంత అడ్వాంటేజెస్ ఏమీ ఉండవు. For one, very few entrepreneurs are willing to take on a new outsource unless it comes with a guarantee of a certain level of sales. గ్యారంటీ లేకుండా ఎవడు అవుట్సోర్స్ తీసుకోడు, ఎవడు అవుట్సోర్స్ ఇవ్వలేడు. The trade refers it as the minimum guarantee clause అని ఒకటి ఉంటుంది, which means that if an outsources is unable to reach an anticipated sales level, he will be compensated for the balance amount. ఒక సేల్స్ టార్గెట్ పెట్టుకుంటారు, ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోయినట్లయితే అవుట్సోర్స్ ఎవడైతే ఇచ్చినాడో వాడు ఎవడైతే తీసుకున్నాడో వాడికి ఆ బ్యాలెన్స్ అమౌంట్ కంపన్సేట్ చేయాలి. This invariably acts as an incentive for outsources to be lax in developing the business. కాబట్టే షోరూమ్ వాడు బిజినెస్ డెవలప్ చేయడంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, వాడిలో లాక్సిటీ ఉండే అవకాశం ఉంది. At given that there are too many outsourcers chasing too few potential outsources,
The minimum guarantee clauses often become a crucial deciding factor in choosing an outsource. Of course, there are ways of working around this. Rupees 14 crore chain of personal grooming and fitness clinics tried the outsourcing route 2 years ago by handing over management of the outlet to its outsourcing. 14 కోట్ల రూపాయల చైన్ బిజినెస్ ఉన్నటువంటి గ్రూమింగ్ అండ్ అవుట్ఫిట్ ఎవరైతే ఉన్నాడో ఫిట్నెస్ వాడు ఉన్నాడో వాడు ఆల్రెడీ 2 years బ్యాక్ దీన్ని ట్రై చేశాడు. దట్ అగ్రిమెంట్ డిడ్ నాట్ వర్క్. అవర్స్ ఈజ్ ఎ వెరీ క్రిటికల్ సర్వీస్. అవర్ బిజినెస్ ఈజ్ అబౌట్ పీపుల్స్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ఇఫ్ ద స్టాండర్డ్స్ ఆర్ నాట్ కెప్ట్ అప్, వన్ మిస్టేక్ విల్ వైప్ అవుట్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ గుడ్ విల్ మీద నడుస్తుంది. క్వాలిటీకి పెట్టింది పేరు. ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగినట్లయితే ఎన్ని సంవత్సరాలను తెచ్చుకున్న గుడ్ విల్ నాశనం అవుతుంది. And since we saw maintaining the right service levels was a problem, we decided to opt out of outsourcing. అది మెయింటైన్ చేయలేమని తెలియగానే అవుట్సోర్సింగ్ నుంచి బయటకు వచ్చాం. సేస్ ఏ మేనేజింగ్ డైరెక్టర్. టు మేక్ థింగ్స్ సింప్లర్ ఈజ్ సెటప్ జాయింట్ వెంచర్స్ విత్ ఇంట్రెస్టెడ్ పార్టీస్ అండ్ kept 65% of the stake and therefore management control in its hands. Its future plans of opening specialized fitness center chains and good health eateries are also based on the current Kotta model, 65-35 model. Players and entrepreneurs with a large existing outsourcing network have an incumbency problem. Upgrading the quality of the outlets in line with changing customer needs. The logic may seem reasonable, but convincing an outsourcee to invest more in upgradation is seldom easy. Idi anta easy kaadu. Bentex wants to move beyond the retail ambience it is offering to its customers. We have grown to a fair level with our outsources, but times have changed. We need to move on, says Executive Director. Won't it unsettle the 430 odd Bentex outsources? We are only setting up 25% of these shops to show our outsources it can work. The rest we want to outsource, a firm's marketing manager. But potential outsources will be up against a hurdle. The stores will be allowed to stock only branded Bentex products, from earrings to bangles. This may put off consumers who seek variety. Variety కోరుకునే వాడికి దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. Currently, Bentex allows its outsources to outsource 35% of the products in the outlet. There may be a certain sense of independence that an outsourcee gets by choosing some stock, but we think it is a habit. Once he realizes the convenience of sourcing from just one place, he will upgrade. But Bentex realizes the psychological impact of starting its own retail stores. So how does outsourcing work? It's like a marriage. Say general manager marketing. The stakes are high on both sides. The outsourcer gives up his precious asset, the brand, and the outsourcee parts with his right to operate alone. In the end, implicit trust is the cornerstone of the relationship between an outsourcee and an outsourcer. It is like a marriage. Which of the following disadvantages of outsourcing ఏమిటి అని అడుగుతున్నాడు. Yes, the relationship of partners are at stake. The quality of the business is always on the higher side. No, it is very difficult to control the quality. That is the third option. What compensation does the outsource expect? The cost of maintenance should be borne by the outsourcer. No. In the event of loss, outsourcer should buy back the stock. No. For declining sales, outsourcer should not be held responsible. Yes, that is the sales బాగోనప్పుడు గ్యారంటీ వాడు ఇవ్వవలసిన అవసరం ఉంది కాబట్టి థర్డ్ వన్. Question number 3. Outsourcing works best if the relations between the partners are symbiotic. Correct. The outsourcer accepts a submissive role. No. High cost ambience is maintained. No. Variety is sacrificed. No. That is, the relations between the partners are symbiotic like marriage. What prohibits entrepreneurs to take up new outsource? Dominance of outsourcer, fear of losing existing business, high overhead in maintaining ambience, uncertainty in reaching the sales target, so that they put the guarantee schedule. Okay, guarantee అనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అంటే దానికి కారణము అదే అన్సర్టనిటీ ఇన్ రీచింగ్ ద సేల్స్ టార్గెట్. ఫోర్త్ ఆప్షన్. వాట్ పుట్స్ ఆఫ్ కస్టమర్స్ ఎందుకు రారో బెంటెక్స్ మోడల్లో మనకి చెప్పాడు. ఎందుకు రారయ్యా అంటే అక్కడ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ అంబియన్స్ కాదు, అన్హెల్దీ కాంపిటీషన్ కాదు,
పూర్ క్వాలిటీ స్టాండర్డ్స్ కాదు, దట్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ వెరైటీ. 6th one, షట్ యువర్ ఐస్ అంటే కళ్ళు మూసుకుని ఉండడం, దట్ ఈస్ లుక్ ఓవర్ కాదు, స్లీప్ కాదు, దట్ ఈస్ ఓవర్ లుక్ చేయడం. 7th వన్కి వచ్చినప్పుడు దాని యొక్క రబ్ ఆఫ్ ఉంటుంది అన్నాడు. రబ్ ఆఫ్ అంటే అర్థము ఇంపాక్ట్. ప్లేయర్స్ అంటే ఎవరయ్యా? దే ఆర్ కాల్డ్ ఎంటర్ప్రెనర్స్. అండ్ ఇంప్లిసిట్ అనే పదానికి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఇంప్లిసిట్ ఆపోజిట్ ఎక్స్ప్లిసిట్. అండ్ ఫైనల్లీ చాలా డామినెంట్ గా ఉండడము, ఆ డామినెన్స్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు, దట్ ఈజ్ సబ్మిసివ్, బైండ్ అయి ఉండడం. డామినెంట్ గా ఆపోజిట్ వర్డ్ సబ్మిసివ్. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ లో 1 to 10 ఆర్సీ చేసినాము. 11 to 15 లో మనం ఎర్రర్ లొకేషన్ చేసినాము. 16 to 20 లో ఒక జంబుల్డ్ చేసాం అబౌట్ ఏ హనీ బీ. 21 to 25 లో మీరు ఫ్రాజల్ రీప్లేస్మెంట్ చేశారు. అండ్ ఫైనల్ గా 26 to 30 లో ఇచ్చిన క్లోజ్ టెస్ట్ చూడడానికి పెద్ద పారాగ్రాఫ్ ఉన్నప్పటికీ అక్కడక్కడ ఒక్కొక్కటి కేవలం 5 మాత్రమే ఉన్నాయి కాబట్టి దాన్ని కేవలం ఆ సెంటెన్స్ వరకు మాత్రమే చదివి చేయడం జరిగింది టు సేవ్ ద టైమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఐల్ మీట్ యు అగైన్.